प्रभु यीशु की हल्लेलुया सदा पाड़ेगा हल्लेलुया प्रभु यीशु की हल्लेलुया స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారా తంటి పాపలనే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి గడాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించి పోనీయగా కృపలతో బలపరచితివి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివి సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సతాన్ని జయించుటకు శుద్ధాత్మను నసగితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి సులువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి పాడగా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడగా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడగా హల్లెలూయా ప్రభు యేసు కే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని చివరి ఘట్టంలోనికి మనం వచ్చి ఉన్నాం. గృహ ప్రతిష్ఠ చేస్తారు. దైవసేకులు ప్రార్థించి చివరిగా ఒక పాట పాడుకొని ప్రతిష్టలోకి వెళ్దాం. ఎవరిని మరణము గెలిచి బ్రతికింద నేను జీవించుచు పునరుద్ధానుడా యేసయ్యా పునరుద్ధానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదని ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు చెప్పులు పడుతూ నామాన్ని కనపరుచుకో సుందరాంగి ఏది రావాలి
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించదనిలో జీవించుచు. వారి చేతుల మీదుగా అలాగే కుటుంబ సభ్యుల చేతుల మీదుగా గృహ ప్రతిష్ఠ జరుగుతుంది. దయచేసి వారి ప్రేమతో ఆహ్వానిస్తామమ్మా. మహాపురుషుద్ధుడు అయిన పరులకు తండ్రి, గొప్ప దేవుడవు నాయన, నూతనంగా దయచేసి నీ గృహాన్ని బట్టి వందనాలు. ఈ నూతన గృహ ప్రవేశ ఆరాధనకు తీసుకుని వచ్చిన దైవజనులను, సమకస్తులను, 50 మందిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాండి. మా ప్రియులు సుబ్బారావు, ఆయన భార్య, బంధుమిత్రులు, అన్నదమ్ములు, పిల్లలు, కుమారులను కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇది అసలు పిలువగానే దాటిపాలెం నుండి ఈ స్థలాన్ని తీసుకొచ్చి ఈ గురు ప్రవేశ ఆరాధనలో పాల్పొప్పులకు పొందినందుకు వందనాలు. స్తోత్రాలు. కుటుంబస్తులు, పుత్రులు 50 మందిని దీపించి ఆశీర్వదించండి. ఈ గృహం మీద నీ పట్ల కందృష్టి రాత్రి మొదలు వచ్చింది. స్వచ్ఛ సువార్త 3 స్థలాల్లో, ఈ గ్రామంలో ఈ 3 స్థలాల్లో జరుగుతున్నది కృప దయచేయమని, ఈ కుటుంబాన్ని, బిడ్డలను, బంధుమిత్రులు 50 మందిని దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాము కదా. చేస్తాను దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ఆయన, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు ఆశీర్వదిస్తున్నాం. దేవా, నమ్మకమైన దేవా, ప్రత్యేకంగా ఈ దినాన్ని చక్కని వాతావరణంతో నింపి ఘనమైన రీతిలో మీరు నిర్మించి ఇచ్చిన ఈ నూతన గృహ ప్రవేశాన్ని
మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మా ప్రియులు మీ దాసులు సుబ్బారావు గారిని, వారి సతీమణి శిరీష్ గారిని మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి వారికి శరీరం కుమారులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. వారి కొరకు మీరు అనుగ్రహించిన ఈ చక్కని గృహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. ఈ గృహంలో వారితో పాటు మీరు ఉండాలి. మీ దీవెనలు, ఆశీర్వాదము, ఆరోగ్యము వారికి అనుగ్రహించాలి. వారు తలపెట్టు కార్యాలన్నీ దిగ్విజయంగా సాగాలి. నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రతి గదిని మీరు పవిత్రపరచండి. వారితో పాటు మీరుండి మునుపటి కంటే అధికమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదం ఇచ్చి అనుకున్న పనుల కంటే ఊహించిన వాటి కంటే గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో జరిగించుమని సుబ్బారావు గారి బంధువులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, సంఘ ప్రియులందరినీ కూడా మీ నామములో ఆశీర్వదించుమని, ఇక్కడ తలలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తన జీవితంలో భాగస్వాముగా శిరీషాన్ని నిర్వహించి గొప్ప దేవాన్ని ఇచ్చిన ఇరువురు కుమారులకి స్వాగతం తెలుస్తున్నాం. కుమార్తెనైన అల్లు సుధాకర్ ప్రజలకు మీకు ఉన్నాం. కరతల్లి రామసుబ్బారావు తన కుటుంబ సభ్యులైన ప్రేమించి మీ దగ్గర నిత్య సంకల్ప ప్రకారమైన గృహమును, మిత్రమును, పితరుడిచ్చిన స్వాస్థ్యమును సుబుద్ధిగా వారియా యెహోవా నామమును సర్వించినట్లుగా కరతల్లి మీ దాసుని అక్కడ మీరు ప్రార్థించి కనిపించినట్లుగా పునాది వేసి మొదలుపెట్టి ఈ ప్రతిష్ట నిలబడుతున్న ప్రతి పనులు మీ రక్షణాస్తులు తోడుగా ఉంచి ప్రతి కార్యము మీరు సమర్పించినట్లుగా మీరే నాశనం ద్వారా అందించిన జాతీయ మాటల ద్వారా నీతి నొప్పు నీకు రాములు కూడా గృహాన్ని గృహాన్ని ఆశీర్వదించుకొని మీ స్త్రీలు కాదమే కాదునైనా అది మా ప్రభా అతడు శ్వాస అలాగే మా ప్రభు అలాగే మంచి సాక్షి జీవితం అనేక మంది పరిశుద్ధులను నింద చేసుకుని ఆత్మీయ ఆశిస్తున్నాం. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో చేరిన మౌలికులు, శ్రేయోభిలాషులు, మీరైన సావులు అందరిని బట్టి మేము స్వాగతులు కలిసి నైనా రాసుని ప్రాణాలలో రాకపోవడం శ్రామించి కుటుంబం ఆశీర్వదించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించండి. బాగా ఈ కొడుకుని పంపుతున్నాను చూడా పోయా మా
దేవుని స్తుతించుడి ప్రతి ఇల్లు దీవించి ప్రభావ వారి కొరకు నిర్మించి ఇచ్చేటువంటి వారు బిడ్డలు అనేక తరములకు ప్రభా ఈ గృహంలో నివసిస్తుండగా మీరు సాక్షులుగా జీవిస్తున్నారు, క్రీస్తును ప్రకటిస్తూ లోకయాత్ర సాగించినప్పుడు నాయన గృహం బట్టి ఈ గృహం అయా క్రీస్తు నిలయముగా మీరే ప్రభావ మహిమ పొందడం ఈ గృహమని స్థితిగా క్రీస్తు స్థితిలో ప్రత్యేకంగా క్రీస్తు ఈ కార్యం ఎంతవరకు జరిగించడం స్తోత్రంలో వాతావరణంలో ఈ స్వాధీనంలో ఉంచుతున్నాం శర్వచనంత కార్యక్రిస్తూ మరి మీకు ఆరోపిస్తూ తగ్గించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి యేసయ్య నీకు వందనాలయ్యా, స్తుతిస్తున్నాం నాయనా. పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయనా. ఈ సమయంలో ప్రభా దైవజనులందరూ కూడా కూడి మందస్తు దిగి వచ్చినట్లుగా నీ మందస్సు ఇక్కడ దిగమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, సంతోషించమన్నావు ప్రభా. ఎంతో సంతోషం తండ్రి, నీ ఆత్మతో కుమ్మరించండి ప్రభా. నీ బల్ల చుట్టూ ఓలే మొక్క వలె ఉండేవారిగా సహాయం చేయమని అడుగుచున్నా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించవచ్చున్నాము తండ్రి. ఆమేన్. అర్థం కాదు. నువ్వే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ ప్రభు, మా రక్షణ నీ కృపలో ప్రియులను బలపరిచి కృపైన నూతనమైన మంచి గృహాన్ని కట్టుకోవడానికి మీరు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభునైనా ప్రవేశం జరిగి ఉండగా ప్రభునైనా బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సుబ్బారావును మీ భార్యను ప్రేమించి వహించినటువంటి ఇరువురు కుమారులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావాలు చేస్తున్న పని మీరు దీవించి ఆశీర్వదించాలని బట్టి స్తుతిస్తున్నాం. మంచి గృహం, ఉపయోగకరమైన గృహం, ప్రార్థన గృహంగా అనేకులకు పరిశుద్ధులు బాధించే గృహంగా మీకు సహాయం దయచేయమని దాంట్లో ప్రార్థన చేస్తున్నాం. ప్రభావైనా నీ గదుల్లో దాసులు ప్రార్థించిన మేరను బట్టి ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మాతో ఉండమని మా ప్రాణప్రియుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి దీనిలో మై వేడుకుంటున్నాము తండ్రి. చక్కగా అయినా మీ దాసునికి మీరు ఇచ్చినటువంటి గృహమును నా తండ్రి అయ్యా ప్రారంభించుటకు కృప చూపారు. అనేక మంది బంధువులు, శ్రేయభిలాషులు ప్రభానైనా మరి అయ్యా మీ దయలో, మీ కృపలో, మీ సన్నిధితోడులో వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి నడిపించారు. చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నిత్యము నాయనా
మరి ఈ గృహం చుట్టూ ఉంచులాగా సహాయం దయచేయమని యేసు ప్రభు దివ్య గణనామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు నామములో వందనాలు. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ ప్రేమ విందులో పాల్గొని ఎలా అనుకుంటున్నాను. చాలా సంతోషం. అందరూ ఆహ్వానాన్ని మన్నించి బంధువులు, స్నేహితులు, సంఘస్థులు అందరూ వచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. కుటుంబం తరపున వచ్చిన ప్రతి ఒక్కరూ కొంత సమయమైనా సరే ప్రేమ విందులో భుజించి మీరు